ఈ రాజానగరం రూరల్ ప్రాంతంలో సంచరించినటువంటి పులి అయితే ప్రస్తుతం ఈ యొక్క బొమ్మూరు ఈ యొక్క ప్రాంతంలోకి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అక్కమ్మ కొండ ప్రాంతం ఏదైతే అక్కమ్మ తల్లి కొండ అంటారో ఆ కొండ ప్రాంతంలోనే ఈ జీడి మామిడి తోటలో పడమట భాగంలో నుంచి అక్కడైతే రాత్రి వేటాడి ఇప్పుడు పగలైతే అక్కడైతే మాటు వేసినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు. అలాగే బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథ్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క ప్రాంతంలోకి వెళ్ళారు, కొండపైనే ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ప్రజలకు ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? పైన ఫారెస్ట్ ఆఫీస్తో పాటు మేము కూడా అక్కమ్మ తల్లి కొండ పైకి వెళ్ళామండి. వెళ్తే ఫగ్ మార్క్స్ ఉన్నాయి, కానీ అది కొంచెం బుషెస్ అయి ఉన్నాయి, కొంచెం ఎడ్జిలు అమ్మట అక్కడ ఉందా లేకపోతే కింద మనకి జీడి మామిడి తోట ఉంది అక్కడికి వెళ్ళిందని ఫగ్ మార్క్స్ కింద దొరకలేదు అట తిన్నగా. దానికి సస్పెక్ట్ చేస్తున్నారు బోత్ ప్లేసెస్లో ఏదో ప్లేస్లో ఉండొచ్చు అనే వ్యూలో ఉన్నారు. అందుకే ప్రతి ఒక్క ప్రజలందరినీ కూడా మేము అప్పీల్ చేస్తుంది ఏంటంటే, మనకి శాటిలైట్ సిటీ వెరీ నియరెస్ట్ అండి. ఈ కొండకి కింద ఏబిసిడి బ్లాక్స్ ఉన్నాయి, అలా వెరీ నియరెస్ట్. మళ్ళీ పుణ్యక్షేత్రం, మళ్ళీ శ్రీరాంపురం, ఇలా పిడింగొయ్య, కవలగొయ్య ఉన్నాయి. కాబట్టి అందరికీ రాజమండ్రి చుట్టుపక్కల ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్పీల్ చేసేది ఏంటంటే, ఎవరు కూడా అనవసరంగా సింగిల్గా వెళ్ళటం కానీ, బైక్స్ మీద కానీ, అలా నడిచి వెళ్ళటం కానీ ఏం చేయొద్దండి. ఈ ఏదైనా ప్రోగ్రామ్స్ ఏమన్నా పోస్ట్ పోన్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే అదంతా అంటే యాక్చువల్గా వాళ్ళు ఫారెస్ట్ ఆఫీస్ చెప్పేది ఏంటంటే రెస్ట్లో ఉంటుంది ఈ టైంలో అంటున్నారు, కానీ మన అదృష్టం బాగోపోతే ఏదైనా జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండి ఎవరూ కూడా సింగిల్గా నడిచెళ్ళటం కానీ, ఆకతాయితనంగా 4-5 వెళ్ళి మళ్ళీ దాన్ని రచ్చగొట్ట అట్లా ఏం చేయొద్దండి. యాక్చువల్గా పోలీస్ మొత్తం అవేర్నెస్ క్రియేట్ చేసాం, చుట్టూ ఉన్నారు. కానండి కొన్ని క్రాస్ కంట్రీ వాళ్ళకి తెలిసిన రూట్, విలేజర్స్ కాబట్టి వాళ్ళకి ఇంకా తెలిసి ఉంటాయి కొన్ని షార్ట్ రూట్స్. వాళ్ళు వెళ్ళటం మళ్ళీ మన ఏదో కళ్ళు కప్పేసి వెళ్ళిపోయాం పోలీసులు అనుకోండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు దయచేసి. ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్గా ఉండండి. ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇంకా దీన్ని ఎవరైతే పట్టుకుంటున్నారో వెళ్తే పూనా నుంచి టీం వస్తుంది, టీం కూడా 1-2 అవర్స్లో రీచ్ అవుతుంది అంటున్నారు. అవి వచ్చి పుల్ని పట్టుకునే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కొంచెం అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ అండి. అంటే ఈ రైతులు ఎక్కువగా తిరుగుతున్నారు, అంటే ఇప్పుడు కొన్ని పశువులపై కూడా అటాక్ చేసిందన్నారు. ఎక్కడెక్కడ పశువులపై అటాక్ చేసిందట? అంటే చుట్టుపక్కల అండి మనకి రఘుదేవపురం ఇలా అవుట్స్కట్స్లో ఏవైతే ఉన్నాయో ఒక దూడ కొంచెం ఆవు మీద దాడి చేసింది. అది చేసి మీట్ ఏమీ ముట్టుకోలేదు కానీ చంపేసింది అంతే. కాబట్టి ప్రతి ఒక్కరు రైతులకు కూడా చాలామందికి మేము మా పెట్రోలింగ్ ఎప్పుడు కార్డినెంట్ చర్చ చుట్టూ పెట్టామండి, మొత్తం కొండ చుట్టూ. ప్రతి ఒక్క రైతులను కూడా దయచేసి ఈ ఒక్కరోజు 2 రోజులు ఏదన్నా మీ దగ్గర కొట్టాల దగ్గర ఏదైనా ఆవులు కానీ గేదెలు కానీ ఏమైనా ఉంటే కొంచెం తీసుకుపోయి కొంచెం ఇళ్ళ దగ్గర కట్టుకోండి ఈ ఒక్కరోజుకి పట్టుకునే వరకు అని వాళ్ళకి కూడా చూసిస్తున్నామండి. చాలామంది మాకు సహకరిస్తున్నారు, రైతులు కూడా చేస్తున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కరు కూడా లాస్ అవ్వకూడదండి దయచేసి. మనం అంత ఎలర్ట్గా ఉండి ఇంత మా ఈస్ట్ గోదావరి ఎస్పీ సార్ అయితే నిరంతరం ఓకే ప్రతి హాఫ్ అవర్కి ఫోన్లు చేసి అందరికీ ఆల్ ఆఫీసర్స్ ఉన్నారండి ఇక్కడ. ఒక డిఎస్పీ స్థాయి అధికారి, సిఏలు అయితే 4-5 ఉన్నామండి, ఎస్ఐలతో 20 మెంబర్స్ మొత్తం పెట్రోలింగ్ తిప్పుతున్నారు సార్. మొత్తం ఎట్టి పరిస్థితుల్లో హ్యూమన్ లాస్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అనే వ్యూలోని హ్యూమన్ కానీ క్యాటిల్స్ కానీ ఏవి కూడా లాస్ అవ్వకూడదు. అందుకని ఆటోల మీద అనౌన్స్మెంట్ ఇటువంటి ప్రచారం చేస్తామండి. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా, ఆటో ద్వారా అన్నీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తామండి. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు బుచ్చే చౌదరి సార్ కూడా ప్రతిసారి అలర్ట్ చేస్తున్నారు, మీరు చాలా ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలి అని చెప్తున్నారు. సార్ కూడా కొంచెం మంది వాలంటీర్లతోటి ఆ నాయకులతో, కూటమి నాయకులతో అందరితో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా కొంచెం మాలో కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా అంటే ఈ ఏబిసిడి బ్లాక్స్ ఎక్కువ మంది ఉన్నారు, నాయకులతో చెప్పిస్తున్నారండి. కొంతమంది కుర్రోళ్ళు ఆగుతాయి వెళ్తున్నా వాళ్ళు మంది ఇచ్చి చేస్తున్నారండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ యొక్క ప్రాంతంలో అయితే అన్నీ కూడా పరిశీలించారు. ఇక్కడ రాజమండ్రి రూరల్ ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఆ కొండపైన అంకమ్మ తల్లి కొండ ప్రాంతాన్ని కూడా పరిశీలించి ఇప్పుడు ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎవరు ఇటువైపు రావద్దంటూ కూడా అవగాహన అయితే కల్పిస్తారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ బొమ్మూరు సర్కిల్ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో కాశీ విశ్వనాథ్ సిఐ ఈ యొక్క ప్రాంతంలో ప్రజలను అయితే అలాగే సి బ్లాక్, డి బ్లాక్ ఏవైతే అపార్ట్మెంట్స్ సంబంధించిన వాళ్ళు అయితే అందరూ కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు అయితే పలు సూచనలు చేయడమే కాకుండా ప్రచారం
ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఊరికనే ఎవరు కూడా గ్రూపులుగా ఇటుకు పిల్లలు ఆకతాయితనంగా వచ్చి అది ఏమి చేయదు కదా అనుకుని మీరు చూద్దామని సరదాగా వచ్చి ఇటువంటి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా కూడా పోలీసులు అయితే యువకులతో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ యొక్క రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో, బొమ్మూరు ఈ యొక్క ప్రాంతాల్లో కనిపిస్తుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కేవలం అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, రాజమండ్రి రూరల్ ఈ యొక్క పిడింగో ఈ ప్రాంతం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.